ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, పీసీఓడి అలాగే పీసీఓఎస్ ఈ సమస్య ఆడవారిలో చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి సంబంధించి మనం ఆయుర్వేదిక్లో ఏదైనా మంచి మెడిసిన్ మార్కెట్లో దొరికే ఏవైనా సరే దీన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందంటారు? ఒక 100 మందిని ఆడవాళ్ళను అంటే ముఖ్యంగా యూత్ను గమనించినట్టయితే ఆడవాళ్ళమా 100 మందిలో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మేము దైనందిన జీవితంలో చాలామందిని గమనిస్తుంటాం కదా. 100 మందిలో దాదాపు 70 మంది 80 మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, దీన్నే పీసీఓఎస్ ఇలా పేర్లతో కూడా పిలుస్తుంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ పీసీఓడి సమస్య అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే గర్భాశయంలో నీటి బుడగలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గర్భాశయంలో నీటి బుడగలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఉందో దాన్ని జనరల్గా బ్రాడ్గా స్థూలంగా మనం ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. దీనికి 1,00,000 కారణాలు అంటే ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి విపరీతంగా తీసుకోవడము, దీనికి తోడు మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండడము, వ్యాయామరహిత జీవితము, అదేవిధంగా మరి వాతావరణ కాలుష్యము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా హార్మోన్స్లో మార్పులు తీసుకొచ్చేసి హార్మోన్స్ యొక్క మార్పుల ప్రభావం చేత ఈ యొక్క నీటి బుడగలు ఏర్పడుతుంటాయి అన్నమాట. దీని యొక్క ప్రభావం చేత మరి బహిష్టు సరిగ్గా రాకపోవడము, ఒక్కోసారి బహిష్టు విపరీతంగా రావడము, నెలలో 2-3 సార్లు బహిష్టు అవ్వడము, కొంతమందికి 4 మాసాలు 5 మాసాలు వరకు బహిష్టు రాకపోవడము, కొంతమందికి 6 మాసాలు సంవత్సరం వరకు కూడా బహిష్టు రాకపోవడము, కొంతమందికి ట్యాబ్లెట్స్ వాడుకుంటే బహిష్టు వస్తుంది లేకపోతే రాదు, కొంతమందికి బహిష్టు స్రావం కూడా విపరీతంగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందికి అసలు బహిష్టు స్రావం చాలా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా విపరీతమైన వెయిట్ పెరిగిపోతుంటారు, పొత్తి కడుపు నొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ బహిష్టు టైంలో. అదేవిధంగా నడుము నొప్పి, వాంతికి వచ్చినట్టు ఉండడము, వికారంగా ఉండడము, వాంతులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, ఆ బహిష్టు సమయంలో కొంతమందికి జ్వరం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, ఇలా వివిధ రకాలుగా ఈ యొక్క లక్షణాలు కూడా కలుగుతుంటాయి అన్నమాట. దీనికి సంబంధించి మరి మన ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని చెప్తాను, మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు కూడా చెప్తాను. చూడండి, మన ఇంట్లో ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే ఉసిరిక పొడి, ఒక ఉసిరిక పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల ఉసిరిక పొడిలో మిరియాలను వేయించి చేసినటువంటి పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. కేవలం ఈ 2 పదార్థాలు చాలండి. ఉసిరిక పొడి 100 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు. ఈ 2 కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 2 గ్రాముల ఈ యొక్క చూర్ణాన్ని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క పౌడర్ని కాస్త మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాసిన నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఏదో ఒక పద్ధతిలో రోజు 2 సార్లు ఈ యొక్క ఫార్ములాని తయారు చేసుకొని, అంటే ఒకసారి తయారు చేసుకొని ఆ యొక్క ఫార్ములాని రోజు వాడుకుంటున్నారు అనమాట. ఉదయం రాత్రి ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఈ పీసీఓడి అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. గర్భాశయ సంకోచ వ్యాకోచాలు బాగా జరుగుతాయి, గర్భాశయానికి మంచి పోషకాంశాలు బాగా అందుతాయి, గర్భాశయానికి ఆక్సిజన్ బాగా అందుతుంది, గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ ఉసిరికలో అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా సి విటమిన్ ఉసిరిలో ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత మరి పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళకి వివిధ రకాలైన ఆరోగ్యాలు కలగకుండా ఉండేందుకు, షుగర్ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా బీపీ లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, దీంతోపాటు మరి థైరాయిడ్ లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇలా వివిధ రకాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ పీసీఓడి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఆ గర్భాశయ భాగంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ యొక్క ప్రభావం చేతనే మరి ఈ యొక్క లక్షణాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా ఈ ఉసిరిలో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉసిరిని ఈ పద్ధతిలో వాడుకోవాలి. 100 గ్రామ్స్ ఉసిరికి అవసరపడుతుంది అనమాట ఒక డోస్కి, ఒక ప్రమాణానికి. అంటే ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఈ మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ గడ్డలు కరిగించేదానికి, గర్భాశయ సంకోచ వ్యాకోచాలు బాగా కరగజేయడానికి, అదే పద్ధతిలో మరి ఆ మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు, అదేవిధంగా మరి యాంటీ ఆక్సిడెంట్గా అంటే కణాలు చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇలా వివిధ రకాలు కూడా ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి పదార్థము, మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ 2 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఈ యొక్క పీసీఓడి సమస్య ఉన్నటువంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయుక్తకరంగా ఉంటుంది. దీంతో పాటు మరి మార్కెట్లో కూడా అనేక రకాలైన ఔషధాలు దొరుకుతాయి. హింగువాష్టక చూర్ణం అని చెప్పేసి ఔషధం దొరుకుతుంది. అంటే హింగువ ప్రధానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం.
పూర్వకాలం అయితే మీకు కూడా వాస్తవం తెలిసే ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల చరిత్ర మనం వెనక్కి వెళ్ళినట్లయితే పూర్వకాలము మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా, ఆహార విధి విధానాల్లో భాగంగా, వంటకాల భాగంగా ఇంగువను వాడేవాళ్ళు. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి ఇంగువ వాడకం బొత్తిగా ఇంచుమించు తగ్గిపోయింది. చాలామందికి ఇంగువ పేరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంగువ అంటే చాలామందికి ఈ జనరేషన్ తెలియని కూడా తెలియదండి. కాబట్టి ఆ ఇంగువ ప్రధానంగా ఉపయోగించేసి ఇంగువాష్టక చూర్ణాన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇంగువ వాడుకోవడం వల్ల మరి పూర్వకాలం ఆడవాళ్ళు ఆహార పదార్థాల్లో, వంటకాల్లో మరి ఇంగువను వాడుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి ఇలాంటి అనేక రకాల గర్భాశయ సమస్యలు వాళ్ళకు వచ్చేవి కావు అనమాట. ఏదో అరుదుగా వచ్చేవి కానీ ఎంత విపరీతంగా వచ్చేవి కావు. కాబట్టి ఇంగువ వాడుకోవడం కూడా ఒక మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కొంతవరకు ఇది కంట్రోల్ చేసిందామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంగువాష్టక చూర్ణాన్ని రోజు ఉదయం ఒక అర స్పూను, రాత్రి పూట ఒక అర స్పూను, ఆహారానికి ముందు మజ్జిగలో కలిపి తీసుకున్నా మరి ఈ పీసీఓడి సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఈ భాస్కర లవణం అని చెప్పేసి మరొక మెడిసిన్ దొరుకుతుంది. భాస్కర లవణం ఏంటి సార్? భాస్కర లవణం చూర్ణ రూపంలో దొరుకుతుందండి. ఈ పీసీఓడి సమస్యకి భాస్కర లవణ చూర్ణం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కూడా 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి మజ్జిగలో కలిపి కానీ నీళ్ళలో కలిపి కానీ తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దీనికి తోడు పిప్పల్యాసవ అని చెప్పేసి ఒక ఔషధం కూడా ఉంది. ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతుంది, అంటే లిక్విడ్ ఫామ్లో. ఈ పిప్పల్యాసవ అనేటువంటి ఔషధాన్ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత 10 ml లిక్విడ్, 10 ml నీళ్లు కలిపేసేసి ఆ కలిపినటువంటి పదార్థాన్ని శంఖవటి అనేటువంటి మాత్రను మింగేసేసి ఆ లిక్విడ్ని తాగాలి. శంఖవటి మనకు మార్కెట్లో అవి కూడా దొరుకుతాయి. శంఖవటి అనేటువంటి మాత్రను మింగేసేసి నేను చెప్పినట్లు పిప్పల్యాసం అనేటువంటి లిక్విడ్ని ఒక 10 ml, నీళ్ళు కూడా 10 ml ఒక గ్లాసులో పోసేసుకొని ఆ లిక్విడ్ని తాగేసేయాలి. అదే శంఖవటి అనేటువంటి మాత్రను మింగేసి ఆ లిక్విడ్ తాగాలి. ఈ పద్ధతిలో వాడుకున్న మరి పీసీఓడి లేదా పీసీఓఎస్ ఇలా వివిధ రకాల పేర్లతో చెప్పబడేటువంటి ఈ సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సమస్య తగ్గిన తర్వాత కూడా మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా కాపాడుతుండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే.